కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన వినతులను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఒంటరి మహిళ ఇజ్జగిరి లింగవ్వ పెన్షన్ కోసం చేసిన దరఖాస్తును పరిశీలించి అక్కడికక్కడే పెన్షన్ మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహించడం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు సానుకూలంగా పరిశీలించి నిబంధనల మేరకు త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజావాణిని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ మండలంలో ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. ఇది చాలా ఒక కొత్తదనాన్ని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నారు ప్రజలు. ఆనాడు మాండలిక వ్యవస్థను స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే చరిత్రలో నిలిచిపోయారో, మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా చరిత్రలో ఉంటారని తెలియజేస్తూ, ప్రజల సమస్యలు ఎప్పుడైతే చాలా వరకు వాళ్ళ గ్రామానికి, వాళ్ళ మండలానికి సంబంధించిన సమస్యలే ఉంటున్నాయి కాబట్టి వాళ్ళంతా ఖర్చులు వ్యయ ప్రయాసాల కూర్చి జిల్లా అధికారులకు ఇచ్చి, జిల్లా కలెక్టర్కి ఇచ్చి కష్టపడాల్సిన అవసరం లేదు. మీ మండలంలోనే మీ సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో మండలంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనకు జ్యోతిబా పూలే కంప్లైంట్లు రిసీవ్ చేసుకునే సెంటర్ని, ఒక ప్రజాపాలన సెంటర్ని ప్రగతి భవన్లో, అది ప్రజాభవన్గా తీర్చిదిద్ది తీసుకుంటా ఉన్నారు. ఆ ఉద్దేశంతో ఈ 2.5 సంవత్సరాలుగా వచ్చిన సమస్యలన్నింటినీ అధ్యయనం చేసి ఏ స్థాయిలో అయితే బాగుంటుందో అది ఆ స్థాయిలోనే పరిష్కరిస్తే బాగుంటుందని ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి పరిమితం చేయడము, అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషం. తప్పకుండా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని, అవి ల్యాండ్ సమస్యలు కావచ్చు, లేకపోతే పెన్షన్ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు, వివిధ రకాలైన సమస్యలన్నీ కూడా మండలంలోనే పరిష్కరించాలని మండలాధికారులందరినీ కూడా ఒక 23 మంది మండలాధికారులను మండలానికి కేటాయించడం, వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా
ఉండడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఈ మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని, ప్రజావాణి ద్వారా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటూ సెలవు.